మందికి ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. సో, సాధారణంగా విశ్వాసులంగా మనకున్న ఒక బలమైన కోరిక ఏంటంటే దేవుని చిత్తం చేయాలి గదా! సో, ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు ఈ ఉదయకాల సమయంలో. మీరందరూ గూడా దేవుని చిత్తం ఈ ఉదయకాల సమయంలో చేయొచ్చు. మన బైబిల్స్‌ని మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికను చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి తెస్స 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అయితే ఇక్కడ పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 2 సార్లు మరి దేవుని చిత్తాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు. మొదటిగా మనం 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. అంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలన్నది దేవుని యొక్క చిత్తం అని ఇక్కడ చెప్తున్నాడు. రెండవదిగా మీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కూడా దేవుని చిత్తం. అయితే పౌలు ఈ మాటలు రాస్తున్నప్పుడు మరి ఆయన తన ఎక్స్పీరియన్స్ నుంచి రాస్తున్నాడు. తన అనుభవపూర్వకంగా రాస్తా ఉన్నాడు కదా. ఆయన దేవుడు ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో తన జీవితంలో చాలా పర్సిక్యూషన్ గురించి వెళ్తూ వచ్చినాడు. మనం కూడా చాలా పరిస్థితుల నుంచి వెళ్తూ ఉంటాం మన జీవితాల్లో. అయితే కొన్ని విషయాలు మనం దేవుని గురించిన కొన్ని విషయాలు చూద్దాం ఈ ఉదయకాల సమయంలో. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట, అన్ని విషయాల్లో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో చెల్లించచ్చు యాక్చువల్లీ. అంటే పరిస్థితులు బాగున్నప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ పెట్టుకుంటారు చాలామంది, కృతజ్ఞత కూడికలు, గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తాం కదా. కానీ పరిస్థితులు బాగాలేనప్పుడు అనుకున్న విధంగా జరగకపోతే మనం ఇజ్రాయెల్ లాగా మారిపోతాం. వాళ్ళు దాంట్లో ఉండే కదా అరణ్యంలో, వాళ్ళు ఏం చేస్తున్నారంట, సనుక్కోవడం స్టార్ట్ చేస్తున్నారు దేవుని మీద. అయితే దేవుడు మరి విశ్వాసుల వైఖరి ఎట్లా ఉండాలి జీవితం పట్ల అని అంటే, మన యాటిట్యూడ్ లేకపోతే మన వైఖరి జీవితంలో ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు, అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్ని విషయాల్లో అంటే, మొట్టమొదటిగా దేవుడు సార్వభౌమ అధికారి. హీఈస్ గాడ్ ఈజ్ సావరెన్. ఒకసారి మన బైబిల్స్ని కీర్తనలో రాసినటువంటి కీర్తనలు 115 3వ అధ్యాయం అందరం ఒకసారి చూద్దాం రండి. కీర్తనలు 115 3. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. కొన్ని విషయాలు కాదండి, సమస్తము కూడా ఆయన తన ఇష్టానుసారంగా ఈ భూమి మీద జరిగిస్తూ వస్తున్నాడు. ఆ సమస్తంలో నా జీవితాలు కూడా ఉన్నాయి కదా. అంటే దేవుడికి తెలియకుండా ఈ ప్రపంచంలో ఏ సంఘటన కూడా జరగదు. ఒక భక్తుడు ఈ విధంగా రాస్తాడు. మన ఈ సైన్స్లో మాలిక్యూల్స్ అని అంటాం కదా, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ మాలిక్యూల్స్ అంటే అది కంటికి కనిపించదు. కానీ ఆ మాలిక్యూల్స్ కూడా 2 మాలిక్యూల్స్ కొలైడ్ అయినాయి అనుకోండి, అంటే అవి కంటికి కనిపించవు, అవి 2 కొలైడ్ అయినా అది దేవునికి తెలియకపోతే దేవుడు సార్వభౌమాధికారుడు కాదని ఆ భక్తుడు చెప్తూ వస్తున్నాడు అనమాట. అంటే దేవుడికి ప్రతిదీ తెలుసు. నా జీవితంలో జరిగే ప్రతి విషయం తెలుసు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన కూడా దేవుడికి తెలుసున్నది. అటువంటి దేవుడు మన దేవుడు. అంటే చెప్పొచ్చింది ఏంటంటే, దేవుడు ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంచినాడు. ఆయన సావరెన్ పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ కూడా జరగదు. అది మనకు ఎంతో ఆదరణగా ఉంటుంది. అందుకోసమే రోమా 8:28లో పౌలు ఈ విధంగా రాస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము కదా, సమస్తం కూడా జరుగుతున్నది. దేవుడిని ప్రేమించిన వారి జీవితాల్లో దేవుడు మేలు చేయుటకే సమస్తమును కూడా జరిగిస్తూ వస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు సార్వభౌమాధికారి. అంటే ఆయన అనుమతి లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు.
రెండోదిగా చూస్తే మన ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక సంఘటన మన జీవితాలు అందరి జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. అదేంటంటే మనం అందరం కూడా వెయిటింగ్ చేస్తాం చాలాసార్లు కదా, వేచి చూస్తామన్నమాట. మనం బ్రతుకుతున్న దినాలు ఎట్లా ఉన్నాయంటే ఈ మధ్య కాలంలో అన్నీ జెప్టో ఇంకా ఇవన్నీ యాప్స్ వచ్చేసినాక అన్నీ కూడా త్వరగా వచ్చేస్తాయి. మీకు ఫోన్ కొనుక్కోవాలనుకున్నా కానీ ఎంత అంటే మీరు షాప్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే దినాలు మారిపోయినాయి. మనకు వేచి చూసేంతటువంటి టైం లేదు ఇంకొవరికి కూడా. డేస్ హ్యావ్ బికమ్ వెరీ ఫాస్ట్. పొద్దున్న లేవగానే మన లైఫ్ సెటిల్ ఉండండి చాలా బిజీగా ఉన్నాయి. ఇటువంటి బిజీ డేస్లో మనం దేని గురించి అన్న వేచి చూడాలంటే మనకు ఓపిక నశిస్తుంది కదా. మనం అనుకున్న విధంగా ఏదైనా జరగకపోతే మనం నర్వస్ అయిపోతాం, యాంగ్షియస్ అయిపోతాం అనమాట. అందుకోసమే దేవుడు మరి మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు మనందరినీ కూడా కొన్ని విషయాల్లో వేచి చూడడానికి అలౌ చేస్తూ ఉంటాడు కొన్ని సంఘటనలు. ఉదాహరణకు చూస్తే కనుక అంటే మనందరి జీవితాల్లో కొంతమంది మ్యారేజెస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అందరికి కూడా ఆశ ఉంటుంది తొందరగా మ్యారేజ్ కావాలని. కొంతమంది జీవితాల్లో కాదు. ఇంకొంతమందికి త్వరగా ఉద్యోగం వస్తే బాగుంటుందని వెయిట్ చూస్తారు, రాకపోవచ్చు. ఇంకొంతమందికి ప్రమోషన్ రావాలని, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్ రావాలని, లేకపోతే పెళ్ళైన వరకు పిల్లలు పుట్టాలని, ఇంకా లేకపోతే మరి అంతేకాకుండా ఇంకా మన ఆఫీసెస్లో వేరే వాళ్ళకి ప్రమోషన్ వచ్చి మనకు రాకపోతే అది కూడా బాధనే. అందరి జీవితాల్లో త్వరగా అయిపోతున్నాయి అన్ని విషయాలు, కానీ నా జీవితంలో ఏమీ కావట్లేదు. ఇంకా నిరాశకు నిస్పృహకు మనం గురవుతూ ఉంటాం. ఇవి కూడా దేవుడే మన జీవితాలు అలౌ చేస్తాడంటే సమస్తం కూడా దేవుడు అనుమతించాడు కాబట్టి అవుతా ఉంది. ఒక ఎగ్జాంపుల్ మనం బైబిల్ నుంచి కనుక చూస్తే యోసేపు జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే ఆయన ఏ విధంగా వేచి చూసినాడు అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. యోసేపు మరి తన కల వస్తుంది, వాళ్ళ అన్నలతోని వాళ్ళ తండ్రితో చెప్పినప్పుడు మరి ఆయన మీద వాళ్ళ అన్నలో అసూయ పెంచుకొని అతను ఏం చేస్తారు, ఒక గుంతలో పడేసినారు. మొట్టమొదటిగా ఆ గుంతలో పడేసినప్పుడు యోసేపు ఆలోచించినాడు, నాకు అంటే వేచి చూసినాడు నాకు సహాయం వస్తుందని. ఎంతో చూసినాడు, వెయిట్ చేసినాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినారు. ఎందుకు వచ్చినారు, ఆ గుంతలో నుంచి తీసి మళ్ళీ నేను ఏం చేసినారని అమ్మేసినారు. అమ్మేసిన తర్వాత పోతిఫర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ పాపం అక్కడ కూడా ఏమవుతుంది, అతని మీద అన్యాయంగా ఒక నింద మోపబడుతుంది. దాని ద్వారా అతను ఏం చేయబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆలోచించి ఉండొచ్చు, నాకు సహాయం వస్తుంది, వేచి చూస్తుండొచ్చు కదా, దేవుడు న్యాయవంతుడు కనుక దేవుడు నాకు న్యాయం చేస్తాడని ఆయన అనుకొని ఉండొచ్చు. కానీ ఆయనకు న్యాయం ఎక్కడ దొరకలేదు. తర్వాత ఏమవుతుందంటే ఫరో దగ్గర పనిచేసే ఇద్దరు సేవకులు అతనితో పాటు కూడా అక్కడ చెరసాలలో వేయబడ్డారు. వాళ్ళిద్దరికీ కల వస్తుంది. ఆ కల భావాన్ని చెప్తాడు. అయితే యోసేపు వాళ్ళిద్దరితో ఏం చెప్తాడంటే, మీరు హెచ్చింపబడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు. అయితే మన ఆదికాండంలో చూస్తే దాంట్లో ఒక అతనికి చంపబడితే ఇంకొక అతను మళ్ళా ఆ స్థానానికి మళ్ళీ వచ్చేస్తాడు. కానీ వాళ్ళు కూడా మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత మళ్ళా దేవుడు ఫరోకి కళ ఇస్తాడు. రెండు సంవత్సరాల తర్వాత ఫరోకి కళ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ కళ భావాన్ని తను చెప్పినప్పుడు తను ఉన్నత స్థానానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఆయన తన ఫ్యామిలీని కూడా కలుసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తను ఇవన్నీ జరిగినాక కూడా తను ఏం చెప్తాడంటే మరి ఆదికాండం 45వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 5, 7, 8 వచనాల్లో అతడు ఏం చెప్తున్నాడంటే, దేవుడే మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించినాడని చెప్తూ వచ్చినాడు. ఇంకా 50వ అధ్యాయంలో తను చివరికి ఏమిస్తాడంటే, మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించండు. సుమారుగా అతను ఎంతకాలం వెయిట్ చేస్తున్నాడంటే 22 సంవత్సరాలు వెయిట్ చేసినాడు. తను ఎక్కడి నుంచి తన ఫ్యామిలీ నుంచి సపరేట్ చేయబడి మళ్ళీ కలుసుకున్నంత మట్టుకు కూడా సుమారుగా 22 సంవత్సరాలు చూసినట్టు కాదు. 22 సంవత్సరాల్లో మరి తను దేవుడిని బ్లేమ్ చేసినట్టుగా ఎక్కడో చూడలేదు. అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో దేవుడు తన చిత్తానుసారంగా ప్రతిదీ జరిగిస్తూ వచ్చినాడు. అయితే ఒకాన సమయంలో అందరు మర్చిపోయినారు, కానీ అతను వెయిట్ చూసినాడు. దేవుడు ఒకరోజు జ్ఞాపకం ఉంచుకున్నాడు. సో మన అందరం కూడా చాలా విషయాల్లో మనం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి అనుభవాలు మనకు కూడా ఉన్నాయి. అయితే ఈ 2 విషయాలను బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఒకటి, దేవుడు సార్వభౌమ అధికారి. రెండవది, దేవుడు మనందరి జీవితాల్లో కూడా వేచి ఉండడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి కూడా
మనం చదివిన విధంగా మొదటి తెస్స 5:18లో మనం చదివినట్టు ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. పరిస్థితులు బాగున్నప్పుడు వెళ్ళి కాదు గానీ, వేచి చూస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి మనం ఆరాధించాలి. సో ఇది ఉదయకాల సమయంలో ఈ తలాంపులని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం.